ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఒబెసిటీ చాలా తీవ్రమైన సమస్యగా మారిపోయింది. అంటే లైఫ్ స్టైల్ అనొచ్చా, లేకుంటే జెనెటికలా, ఎందుకు ఇంత తీవ్రంగా ఉంది? బరువు ఎక్కువ ఉన్న వాళ్ళ పర్సంటేజ్ చూస్తే నార్మల్ బిఎంఐ అనేది 23 బిఎంఐ దాటితే ఓవర్ వెయిట్ అంటాము, 25 దాటితే ఈ ఒబెసిటీ వల్ల మన శరీరంలో ఎలాంటి వ్యాధులు వస్తాయి? అంటే ఏ ఆర్గాన్స్కి ఇవి ప్రభావితం చేస్తాయి? బాడీ ఫ్యాట్ కంటెంట్ పెరగటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్లో ఒకటి ఇంపార్టెంట్ ప్రాబ్లం, జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉన్న వాళ్ళకి 45-50లో వచ్చే డయాబెటీస్ని కేవలం వెయిట్ ఎక్కువ ఉన్న హీరోయిన్స్ కొద్ది రోజుల్లో చాలా తగ్గి కనిపిస్తున్నారు. నిర్దిష్టమైన ఇండికేషన్స్ ఉన్నాయండి. ఈ మీరు చెప్పిన ఇంజెక్షన్స్ ఇంజెక్షన్ రూపంలో ఇండియాలో అందుబాటులో ఉన్నాయి. ఇవి అందరూ వాడచ్చా అంటే, అయితే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న మహిళలు దీనికి సురక్షితమైన ఇది ఇంజెక్షన్స్ తీసుకోవచ్చా? ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు అంటే 2 months ముందు ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయని నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఈజ్ షాహిదా. ఒబెసిటీ ఈ మధ్యకాలంలో చాలా తీవ్రమైన సమస్యగా మారిపోతుంది. అంటే అధిక బరువును తగ్గించుకోవడానికి చాలా రకాల డైట్లు ఫాలో అవుతున్నారు. కీటో డైట్, డెవిల్ డైట్లు, ఇలా కాకుండా ఎక్సర్సైజెస్ కూడా చేస్తున్నారు. అయినా తగ్గకుండా చాలా రకాల తీవ్రమైన వ్యాధులకు గురవుతున్నారు. అయితే దీన్ని ఎలా తగ్గించుకోవాలి, కారణాలేంటి? అండ్ ఈ మధ్యకాలంలో 2 ఇంజెక్షన్లు ప్రాచుర్యంలో ఉన్నాయి. అది వచ్చేసి మోంజారో అండ్ ఒజెంపిక్. ఇలాంటి ఇంజెక్షన్లు వేసుకుంటే ఎంతవరకు సురక్షితం, ఎంత డోస్ వేసుకోవాలి? సో ఈ విషయాలపై మనతో మాట్లాడడానికి మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ దిలీప్ గిడే గారు, జనరల్ ఫిజిషియన్, యశోద హాస్పిటల్స్ నుంచి. సో లెట్స్ వెల్కమ్ హిమ్. నమస్తే సార్. సో డాక్టర్ గారు చెప్పండి, ఈ ఒబెసిటీ చాలా తీవ్రమైన సమస్యగా మారిపోయింది. అంటే లైఫ్ స్టైల్ అనొచ్చా, లేకుంటే జెనెటికలా, ఎందుకు ఇంత తీవ్రంగా ఉంది? ఏంటి కారణాలు? గత 20-30 ఏళ్లలో ఇఫ్ యు సీ నెంబర్స్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఒబీస్, బరువు ఎక్కువ ఉన్న వాళ్ళ పర్సంటేజ్ చూస్తే నార్మల్ బిఎంఐ అనేది 18 to 22.9. అయితే 23 బిఎంఐ దాటితే ఓవర్ వెయిట్ అంటాము, 25 దాటితే ఒబీస్ అంటాము. నా ఓవర్ వెయిట్ ఆర్ ఒబీస్ పర్సంటేజ్ అనేది 30 to 40%. 40 దాటిన ఇండియన్స్లో ఇమాజిన్ 30 to 40% మంది ఒబీస్గా ఉన్నారు. అంటే ఉండాల్సిన వెయిట్ కంటే అధికంగా ఉన్నారు. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ అఫ్కోర్స్ జెనెటిక్ కారణాలు కూడా ఉన్నాయి, బట్ లైఫ్ స్టైల్ డిసీజే ఇది. ఇట్ ఈస్ అ డిజార్డర్ వేర్ అంటే ఇప్పుడు బాడీలో ఉండాల్సిన ఫ్యాట్ మోతాదు ఒక రేంజ్ కంటే ఎక్కువ ఉండటం బేసికలీ. సో లైఫ్ స్టైల్ వైజ్ మీరు చూస్తే డైట్, ఒక అన్హెల్దీ డైట్ తీసుకోవటం, బాగా హై క్యాలరీ ఫుడ్స్ తీసుకోవటం, అది ట్రాన్స్ ఫ్యాట్ రిచ్ ఫ్రైడ్ ఫుడ్స్ అవ్వచ్చు, రెడ్ మీట్ అవ్వచ్చు, ఇంకా దిస్ నో లిమిట్ టు ఇట్. ఈ కోలాస్, షుగరీ బెవరేజెస్ అవ్వచ్చు, ఇట్లా ఈ సూపర్ హై క్యాలరీ డైట్ తీసుకోవడం ఒక పక్క. ఇంకో పక్క సెడెంటరీ లైఫ్ స్టైల్ అవ్వటం, అంటే ఎక్సర్సైజ్ అనేది లేకపోవటం, చేసే జాబ్స్ అన్ని 9 to 5 కూర్చొనే ఉండటం అవ్వచ్చు, నైట్ షిఫ్ట్స్ అవ్వచ్చు, రకరకాల నైట్ షిఫ్ట్స్ అవ్వచ్చు, స్ట్రెస్ బాగా ఎక్కువ ఉండటం అవ్వచ్చు, నిద్రలేమి వల్ల కూడా ఇన్ఫ్యాక్ట్ బరువు పెరుగుతారు. సో దెన్ ఎక్సర్సైజ్ ఇన్ ఎనీ ఫామ్ లేకపోవడం, దెన్ 9 to 5 మొత్తం కూర్చొనే ఉండటం. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ కపుల్డ్ విత్ హై క్యాలరీ డైట్ అండ్ జెనెటిక్ పరమైన రిస్క్లో కూడా చూస్తే దీనివల్ల ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడో 40s 50sలో వచ్చే వ్యాధులు వీఆర్ లుకింగ్ అట్ 20s 30s ఓన్లీ. అంటే షుగర్ అవ్వచ్చు, దెన్ కొలెస్ట్రాల్ అవ్వచ్చు, హార్ట్ డిసీజ్ కానీ ఇవన్నీ కూడా 40-50లో వచ్చేవి ఇఫ్ యూ గో బ్యాక్ 30-40 years ago. కానీ ఈ మధ్య మనం 20-30sలోనే చూస్తున్నాం. అయితే ఈ ఒబెసిటీ వల్ల మన శరీరంలో ఎలాంటి వ్యాధులు వస్తాయి? అంటే ఏ ఆర్గాన్స్కి ఇవి ప్రభావితం చేస్తాయి? సో కేవలం బాడీ ఫ్యాట్ కంటెంట్ పెరగటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్లో ఒకటి ఇంపార్టెంట్ ప్రాబ్లం డయాబెటీస్. సో డయాబెటీస్ అనేది ఒక స్పెక్ట్రమ్. అంటే ఒకవైపు నాన్ డయాబెటిక్ ఉంటే, మధ్యలో ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ ఉంటే, ఇటువైపు రైట్ సైడ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్లో డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు. సో ఇది సపోజ్ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉన్న వాళ్ళకి 45-50లో వచ్చే డయాబెటీస్ని కేవలం బరువు ఎక్కువ ఉండటం వల్ల, అన్హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవటం వల్ల దే ఆర్ గెటింగ్ డయాబెటీస్ అట్ యంగర్ ఏజ్, లేట్ 20s 30sలోనే చూస్తున్నాం మనం. సో ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఈజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే బాడీ ఫ్యాట్ పెరుగుతున్న కొద్దీ షుగర్ వచ్చే రిస్క్ పెరగటం, ప్రీ డయాబెటిక్ అవ్వటం, నార్మల్ వాళ్ళు ప్రీ డయాబెటిక్ ఉన్న వాళ్ళు డయాబెటిక్ అవ్వటం, ఇది కేవలం బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ పెరుగుతూ పోతే వచ్చే ప్రాబ్లమే ఇది. సో డయాబెటీస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ ప్రాబ్లం, బాడీ ఫ్యాట్ ఎక్కువ ఉండటం వల్ల. అఫ్కోర్స్ మిగతా ప్రాబ్లమ్స్లో చూస్తే హైపర్ టెన్షన్,
ప్రీ హైపర్టెన్షన్ అండ్ హైపర్ టెన్షన్, అంటే బీపీ రాబోతుంది అని, అంటే 120 to 140 సిస్టాలిక్ ఉన్న వాళ్ళని మనం ప్రీ హైపర్టెన్సివ్ అంటాం. అంటే ఇప్పుడున్న ప్రీ హైపర్టెన్సివ్ పేషెంట్స్ ఒక 6 నెలలు అవ్వచ్చు, 1 year 2 yearsలో హైపర్టెన్సివ్ అంటే పూర్తి ఫుల్ బ్లోన్ బీపీ ఎక్కువ ఉన్న పేషెంట్స్ లాగా అవ్వచ్చు. దానికి కూడా ఎక్కువ మోతాదులో ఫ్యాట్ బాడీలో ఉండటం ఒక రీజన్. దెన్ కొలెస్ట్రాల్, ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం, అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్స్, ట్రైగ్లిజరైడ్స్ కానీ టోటల్ కొలెస్ట్రాల్ కానీ ఇవన్నీ ఎక్కువ ఉండటం. హెచ్డిఎల్ మంచి కొలెస్ట్రాల్ తక్కువ ఉండటం, ఇది కూడా పార్ట్ ఆఫ్ హై ఫ్యాట్. అంటే మెటబాలిక్ సిండ్రోమ్ యొక్క 4 పిల్లర్స్లో ఈ డయాబెటీస్, బీపీ వచ్చే రిస్క్, కొలెస్ట్రాల్, వేస్ట్ సర్కంఫరెన్స్ ఎక్కువ ఉండటం, అంటే పొట్ట దగ్గర ఉన్న ఫ్యాట్, విసరల్ ఫ్యాట్ ఎక్కువ ఉండటం కూడా ఒబిసిటీ యొక్క ప్రాబ్లమే బేసికలీ. మెటబాలిక్ సిండ్రోమ్ ఉండటం వల్ల పీపుల్కి అంటే హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ 20 రెట్లు 30 రెట్లు పెరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా పిల్లర్స్ లాంటివే ఇప్పుడు రేపు వచ్చే హార్ట్ డిసీజ్కి. సో ఓవరాల్ బాడీ ఫ్యాట్ పెరిగినప్పుడు ఈ 4 ప్రాబ్లమ్సే కాకుండా ఇన్ఫ్యాక్ట్ బాడీ ఫ్యాట్ పెరిగినప్పుడు ఆ బరువంతా కూడా మనం నడుస్తుంటే పడేది మోకాళ్ళ మీదే. అండ్ స్పైన్ ప్రాబ్లమ్స్ కూడా. సో ఒకవైపు ఆస్టియోఆర్థరైటిస్, ఇంకోవైపు డిస్క్ ప్రాబ్లమ్స్, ఇవి ఎక్కువ, హోల్ బాడీ ఎఫెక్ట్ అవుతుంది. రైట్. స్లీప్ యాప్నియా, నిద్రలో చాలామంది గురక పెడుతూ ఉంటారు, వాళ్ళకి ఇన్ఫ్యాక్ట్ తెలియదు వాళ్ళు పెడుతున్నట్టు కూడా, కానీ గురకని చాలామంది పెద్దగా సీరియస్గా తీసుకోరు. కానీ మీరు కనుక స్లీప్ స్టడీ, పాలిసోమ్నోగ్రఫీ అంటాము, ఆ స్లీప్ స్టడీ చేస్తే గురక పెట్టే టైంలో వీళ్ళకి ఆక్సిజన్ తక్కువ అందుతుంది, ఆక్సిజనేషన్ అనేదే బాగా తగ్గుతుంది. యాప్నియా హైపాప్నియా ఇండెక్స్ అంటాం, ఏహెచ్ఐ అని. అది పెరుగుతున్న కొద్దీ, అంటే అది 5 to 10, 10 to 15 దాటితే తీవ్రమైన స్లీప్ యాప్నియా అంటాం. దీన్ని మనం అశ్రద్ధ చేస్తే లంగ్స్ యొక్క బీపీ అంటాం, పల్మనరీ ఆర్టీరియల్ హైపర్టెన్షన్ పెరగటం, దెన్ రైట్ హార్ట్ మీద ఒత్తిడి రావటం, అది కూడా ఇర్రివర్సిబుల్ అండ్ పెద్ద ప్రాబ్లం అది. సో ఇలా అగైన్ కిడ్నీస్, లివర్లో ఫ్యాట్ పెరిగి ఫ్యాటీ లివర్ రావటం, అది ఒక స్టేజ్లో ఇర్రివర్సిబుల్, అంటే బాగా ఫ్యాట్ పెరిగి నాన్ ఆల్కహాలిక్ స్టేటో హెపటైటిస్ అంటాము. ఈ ఫ్యాట్ పెరిగి బాగా అంటే ఫైబ్రోటిక్ లివర్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది టోటల్ బాడీ ఫ్యాట్ పెరగడం వల్ల. కిడ్నీ మీద ఒత్తిడి ఉంది, ఫోకల్ సెగ్మెంటల్ గ్లోమరులో స్క్లిరోసిస్ అంటాం, దానికి కూడా డైరెక్ట్గా ఒబిసిటీ ఈజ్ లింక్డ్. సో బేసిక్గా అంటే ఎఫెక్ట్ అవ్వని ఆర్గాన్ అంటూ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆర్టరీస్, రక్తనాళాల్లో కాల్షియం కొలెస్ట్రాల్ వెళ్ళి కూర్చునే ప్రాసెస్ అథెరోస్క్లిరోసిస్ అంటాం, అది కూడా ఒబిసిటీ పేషెంట్స్లో చాలా ఎక్కువ. ఇస్కెమిక్ స్ట్రోక్ అంటాం, అంటే బ్రెయిన్లో పక్షవాతం రిస్క్ కూడా పెరుగుతుంది. కాళ్ళలో రక్త సరఫరా తగ్గటాన్ని పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ అంటాం, అది కూడా పెరుగుతుంది. ఇలా దెర్ ఇస్ నో లిమిట్. ఒక 20-25 ప్రాబ్లమ్స్కి ఒబిసిటీ ఒక మూల కారణం. మీరు చెప్తుంటే నిజంగా షాకింగ్ ఉందండి. ఎందుకంటే ఒక్క బరువు పెరగడం వల్ల ఇన్ని ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడతాయి. నిజంగా ఇది చాలా తీవ్రమైన సమస్య. అండ్ చిన్నప్పుడు పిల్లలు బొద్దుగా ఉన్నారు అంటే లావు పిల్లలకి బాగా అంటే ఇష్టం వచ్చినట్లు పెట్టేసి ఐస్ క్రీమ్స్ కానీ ఏదైనా ఫ్యాటీ ఐటమ్స్ పెట్టేసిన తర్వాత బొద్దుగా ఉన్నారని ముద్దుగా చూసుకుంటారు. కానీ పెద్దగా అయితే టీనేజ్లోకి వస్తే కొంతమంది అంటుంటారు అంటే ఏంటి ఇంత లావుగా ఉన్నారంటే వాళ్ళు సైకలాజికల్గా కూడా చాలా డిప్రెస్ అవుతారు, రైట్? సో ఎందుకు చిన్నప్పటి నుంచి ఇది కంట్రోల్లో చేయాలంటారా? ఖచ్చితంగా. సో చైల్డ్హుడ్ ఒబిసిటీ అనేది ఒక ఎపిడెమిక్ లాగా మారిందండి. నెంబర్స్ ఆర్ సో హ్యూజ్ పిల్లల్లో ఒబిసిటీ అనేది. ఒక మోతాదు వరకు ఓకే, అంటే పిల్లలు మామూలుగా 12-13 వయసు వచ్చే వరకు హైట్ ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం ఓవర్ నరిష్ చేస్తూ ఉంటారు. పేరెంట్స్ కూడా షుగరీ ఫుడ్స్ అవ్వచ్చు, డ్రింక్స్ అవ్వచ్చు అని ఎక్కువ ఇవ్వటం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ సరైన నరిష్మెంట్, మనం ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ అందేలాగా చూసుకోవాలి. అండ్ ఈ షుగరీ ఫుడ్స్, కోలాస్ అవ్వచ్చు, తీసుకునే వాటిలో సాఫ్ట్ డ్రింక్స్ కానీ, ఇన్ఫ్యాక్ట్ డైట్ కోక్ అని అంటూ ఉంటారు, దాంట్లో షుగర్ లేదు బట్ తీసుకోండి అనేసి. డైట్ కోక్ కూడా మంచిది కాదు పిల్లలకి, డైట్ కోక్ కూడా మంచిది కాదు ఖచ్చితంగా. సో ఈ చైల్డ్హుడ్ ఒబిసిటీ, ఇవాళ ఎక్కువ బరువు ఉన్న ఈ పిల్లాడు ఆర్ పాప ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 14-15 ఏజ్లోనే ఎక్కువ బరువు ఉన్నప్పుడు వాళ్ళ రిస్క్ ఆఫ్ డయాబెటీస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 25 అంటే 10 ఏళ్ల తర్వాత చాలా ఎక్కువ ఉంటుంది, రైట్? సో చైల్డ్హుడ్ ఒబిసిటీని మనం ఇవాళే అంటే ఇఫ్ యూ డోంట్ కర్బ్ ఇట్ నౌ, అది ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయబోతుంది. వీళ్ళందరూ కూడా ఈ మెటబాలిక్ సిండ్రోమ్ బారిన పడే రిస్క్లో ఉన్నారు. సో ఇన్ఫ్యాక్ట్ మీరు చూస్తే స్కూల్స్లో ప్లే గ్రౌండ్స్ సైజులు తగ్గుతున్నాయి. అసలు ఇన్ఫ్యాక్ట్ కొన్ని స్కూల్స్లో ప్లే గ్రౌండ్సే ఉండట్లేదు. సో పిల్లలకి అసలు ఆడుకునే ఒక అది టైం అంటూ లేదు, స్పేస్ అంటూ లేదు. చదవటం మీద ఎక్కువ స్ట్రెస్, పైపెచ్చు హై క్యాలరీ, సూపర్ హై క్యాలరీ ఫుడ్స్, ఈ ట్రాన్స్ ఫ్యాట్ రిచ్ యాక్టివిటీస్ లేవు, అసలు లేవు. అండ్ దెన్ ట్రాన్స్ ఫ్యాట్ రిచ్ ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువ ఇవ్వటం, ఫాస్ట్ ఫుడ్స్, అంటే వాళ్ళకి హాఫ్ అన్ అవర్లోనే స్విగ్గీ జొమాటోలో వాళ్ళకి ఫుడ్ వచ్చేసేయాలి వాళ్ళకి. సో ఇది ఈ హ్యాబిట్, దిస్ వే ఆఫ్ లైఫ్ అనేది ఇట్స్ గోయింగ్ టు బికమ్ ఏ ప్రాబ్లమ్ ఫ్యూచర్లో. ఖచ్చితంగా మెటబాలిక్ సిండ్రోమ్లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్కి ఈ చైల్డ్హుడ్ ఒబిసిటీ అనేది దారితీసే రిస్క్ ఉంది.
సో ప్రోటీన్, విటమిన్స్ అండ్ మినరల్స్ అందాలి కరెక్టే, ఎందుకంటే ఇవి సరైన ఈ ఏజ్ గ్రూప్లో అందకపోతే హైట్ తగ్గే ఛాన్స్ కూడా ఉంది. సో నరిష్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్, కానీ ఓవర్ నరిష్ చేయకూడదు. ఇన్ఫ్యాక్ట్ ఓవర్ నరిష్మెంట్ కూడా ఒక రకమైన మాల్ న్యూట్రిషనే, రైట్. ఒబిసిటీ ఈజ్ వన్ ప్రాబ్లం వేర్ మాల్ న్యూట్రిషన్ అనేది అక్కడ ఎక్సెస్ ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది. కాబట్టి పేరెంట్స్, టీచర్స్కి ఈ నరిష్మెంట్, రికమెండెడ్ డైలీ అలవెన్స్, ప్రోటీన్ అంతా ఇవ్వాలి, విటమిన్స్లో ఏ, దెన్ బి కాంప్లెక్స్ అవ్వచ్చు, డి, ఈ అండ్ కే ఇవన్నీ కూడా ఎంత ఇవ్వాలి, మినరల్స్లో జింక్, సెలెనియం ఇవన్నీ ఎలా ఇవ్వాలి, ఇలా వీటి మీద ఒక అవగాహన రావాలి. దెన్ దానికి గవర్నమెంట్ కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఎడ్యుకేటివ్ అవేర్నెస్లు తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది, బోత్ ఫర్ పేరెంట్స్ అండ్ టీచర్స్. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు పెద్దగా అయిన తర్వాత ఆ ఒబెసిటీతో వాళ్ళకి చాలా స్ట్రెస్ వస్తుంది అండ్ అందరూ అంటూ ఉంటే వాళ్ళు మెంటల్లీ కొంచెం డిస్టర్బ్ కూడా అవుతారు. అయితే ఈ మధ్య కాలంలో 2 ఇంజెక్షన్స్ అయితే చాలా, అంటే మనం వింటూ ఉన్నాము, అది వచ్చేసి మోంజారో అండ్ ఒజెంపిక్. సో ఏంటిది, చాలామంది అంటూ ఉంటారు, చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అంటే బాలీవుడ్, హాలీవుడ్ నుంచి వాళ్ళు వాడుతున్నారు, అందుకే ఆ డిఫరెన్స్ అంటే వెయిట్ ఎక్కువ ఉన్న హీరోస్, హీరోయిన్స్ కొద్ది రోజుల్లో చాలా తగ్గి కనిపిస్తున్నారు, చాలా సన్నగా కనిపిస్తున్నారు. సో దీని మీద మీరేమంటారు? సో నిర్దిష్టమైన ఇండికేషన్స్ ఉన్నాయండి. ఈ మీరు చెప్పిన ఇంజెక్షన్స్, టిర్జెపటైడ్ ఒకటి, ఇంకొకటి సెమాగ్లూటైడ్. ఇవి 2 వన్స్ a వీక్ ఇంజెక్షన్ రూపంలో ఇండియాలో అందుబాటులో ఉన్నాయి. ఇవి అందరూ వాడచ్చా అంటే అబ్సల్యూట్లీ నో. వీటికి DCGI ఆర్ USFDA కొన్ని ప్రాపర్ ఇండికేషన్స్ ఎప్పుడు ఇవ్వాలి అనే దాని మీద క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఉన్నాయి. అండ్ ఆఫ్ లేబుల్ చాలామంది వాడుతున్నారు. సపోజ్ ఒక వెడ్డింగ్ ఉంది, మ్యారేజ్ ఉంది, ఇంకో 2 monthsలో ఇమీడియట్గా తగ్గాలి, 6 kgs తగ్గాలి అని అలా తీసుకోవడం అనేది ఖచ్చితంగా తప్పు. డాక్టర్ సూపర్విజన్ లేకుండా మీరు అంటే ఎవరైనా జనరల్ పబ్లిక్ ఈ మందు సోషల్ మీడియాలో చూసి వాడకూడదు. అబ్సల్యూట్లీ నో. ఎందుకంటే వీటి వల్ల ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ కూడా కొంతమందికి సరైన అవగాహన లేకుండా తీసుకుంటే ప్రాబ్లమ్స్ చాలా తీవ్రం అవుతాయి. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళకి అడ్మిషన్ అంటే హాస్పిటల్లో ఎమర్జెన్సీలో అడ్మిషన్ అవసరం పడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో సరైన అవగాహన లేకపోతే వీటి వల్ల ఇన్ఫ్యాక్ట్ పీపుల్ కెన్ గో ఇన్ టు ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ అవ్వచ్చు, కొన్ని ఎమర్జెన్సీ ప్రాబ్లమ్స్ రావచ్చు, గ్యాస్ట్రోపారసిస్ సో సివియర్ దట్ గ్యాస్ట్రోఎంటరైటిస్ లాంటివి రావచ్చు, దెన్ పొటాషియం లెవెల్స్ బాగా పడిపోవడం కావచ్చు, ఇలా చాలా ప్రాబ్లమ్స్ అయితే చూసాం. సో సూపర్విజన్లో వాడుతూ అంటే ఇండికేషన్ ఉన్నప్పుడు 27 BMI కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఆర్ ఈ డయాబెటీస్ బాగా తీవ్రంగా ఉంది అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇవ్వచ్చు. బట్ ఇవి అంటే ఒక పద్ధతి ప్రకారం కనుక వాడితే, ఇప్పుడు టిర్జెపటైడ్ ఉంది 2.5 mg వన్స్ a వీక్ చొప్పున 4 weeks వాడిన తర్వాత 5 mg చేయాలి, అలాగే 4 weeks, దెన్ 7.5, 10 అలా ప్రతి నెల మనం డోస్ పెంచుతూ వెళ్తాం. అయితే ఇది కూడా ఏంటంటే టాలరబిలిటీ సరిగ్గా లేనప్పుడు మనం కొంచెం డిలే చేస్తాం, 2.5 6 weeks ఇస్తాం, 4 weeks బదులు. సో ఇవన్నీ కూడా డాక్టర్ సూపర్విజన్లోనే చేయాల్సిన ప్రక్రియ ఇది. అండ్ ఎవరైనా వాడటం అనేది ఇట్ ఇస్ నాట్ అట్ ఆల్ సేఫ్. అండ్ సూపర్విజన్లో నెల వీళ్ళ ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది, కొన్ని బ్లడ్ టెస్ట్లు అవసరం ఉంటుంది, దెన్ అది ఆశించిన విధంగా తగ్గకపోతే ఇంకేం చేయాలి, ఇట్లా ఇవన్నీ కూడా ఏంటంటే దెర్ ఆర్ స్ట్రిక్ట్ గైడ్ లైన్స్. ఇవన్నీ జనరల్ పబ్లిక్కి అర్థం కావు. సోషల్ మీడియాలో దీని గురించి అంత వేగ్ అండ్ మోర్ మిస్ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ అడ్వైజబుల్ టు టేక్ ఇంజెక్షన్స్ ఆన్ యువర్ ఓన్. డూ కన్సల్ట్ యువర్ డాక్టర్ బిఫోర్ స్టార్టింగ్ దిస్. ఓకే, ఇవి మీరు అంటే ఈ ఇంజెక్షన్స్ రోజు వాడతారా, నెల వాడతారా, ఎలా దీన్ని వాడతారంటారు? సో వన్స్ a వీక్ చొప్పున సబ్క్యూటేనియస్ అంటే స్కిన్లో మనం పొట్ట దగ్గర అవుటర్ థైలో మనమే చేసుకోవచ్చు, డయల్ చేసి. అండ్ దెన్ వన్స్ ఇన్ a వీక్ చొప్పున 2.5 mg 4 doses వాడిన తర్వాత 5 mg, అండ్ నెక్స్ట్ మంత్కి మనం 5 mg చేస్తాము. అలా ఇంకొక 4, అలా 7.5, 10 అలా ప్రతి నెల పెంచుకుంటూ వెళ్తాం. దిస్ ఈజ్ అబౌట్ టిర్జెపటైడ్. నౌ సెమాగ్లూటైడ్కి డోసింగ్ ఈజ్ డిఫరెంట్. అది 0.25 mg 4 doses తర్వాత 0.5 mg ఇస్తాము, అలా 4 తర్వాత 1 mg, 1.7 mg, 2.4 mg వరకు వెళ్ళొచ్చు మనం. కానీ ఈ మ్యాక్సిమలీ టాలరేటెడ్ డోస్ అనేది ఒక్కొక్క బాడీని పట్టి ఉంటుంది. అందరూ ఇలా ప్రతి నెల మనం పెంచుకుంటూ వెళ్ళలేము. కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్, స్టమక్ అప్సెట్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నప్పుడు వీ విల్ నాట్ ఎస్కలేట్ యాజ్ రిక్వైర్డ్. అప్పుడు స్టాప్ చేయము. సపోజ్ లాస్ట్ మంత్ ఇచ్చిన డోసే కంటిన్యూ చేస్తాము, అంటే బాడీకి అలవాటు అవ్వాలి. సో అక్లమటైజ్ అవ్వాలి కాబట్టి మనం ఎస్కలేషన్ అనేది కొంచెం స్లోగా, అప్ టైట్రేషన్ అనేది స్లోగా చేస్తాం. సో ఇది పర్సన్ టు పర్సన్ మారుతుంది. అండ్ దీనికి స్ట్రాంగ్ కౌన్సిలింగ్ అవసరం. ఏమి ఎక్స్పెక్ట్ చేయాలి, స్టమక్ అప్సెట్లో నాజియా అవ్వచ్చు, వామిటింగ్ అవ్వచ్చు, కాన్స్టిపేషన్ రావచ్చు, ప్రిపేర్డ్గా ఉండాలి. ఎస్, వీటన్నిటి గురించి తెలుసుకోవాలి, అవగాహన ఉండాలి. అండ్ దెన్ ఇవి వాడుతున్నప్పుడు తినే ఫుడ్ కూడా ఇంపార్టెంటే.
అంటే ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి, దెన్ హై ఫైబర్ డైట్ తీసుకోవాలి, కార్బ్స్ అండ్ ఫ్యాట్ బాగా తగ్గించాలి, స్పైసీ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, ఆయిలీ ఫుడ్స్ తీసుకోకూడదు, టైంకి తినాలి, అండ్ తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తినటం అనేది వాట్ వి రికమెండ్. సో ఇలా కొన్ని చేయాలి. లేదంటే ఈ స్టమక్ అప్సెట్ ఇష్యూస్ బాగా తీవ్రం అవుతాయి, వామిటింగ్స్ బాగా తీవ్రం అవుతాయి. సో మచ్ దట్ ఇట్ విల్ డిస్కరేజ్ దెమ్ టు ఫర్దర్ యూస్. అమ్మో నాకు వద్దు ఇవి ఇంత తీవ్రంగా ఉంది అనేసి కంప్లీట్గా ఆపేసిన సందర్భాలు కూడా చాలా చూసాం. ఒకసారి ఆపేస్తే ఇంజెక్షన్ తీసుకుంటూ ఆపేస్తే ఏమవుతుంది? మళ్ళీ బరువు ప్రీవియస్ యూజువల్గా దే మే స్ప్రింగ్ బ్యాక్, వాళ్ళ ఒరిజినల్ వెయిట్కి రావచ్చు. ఒరిజినల్ వెయిట్కి కాకపోతే దానికి మనం సరైన గైడ్ లైన్స్, కౌన్సిలింగ్ కనుక ఇస్తే, ఇప్పుడు సపోజ్ ఇన్ఫ్యాక్ట్ నా పేషెంట్స్లో 162 kgs ఉన్న ఒక అతను ఇప్పుడు హీస్ రైట్ నౌ 104. సో ఆల్మోస్ట్ 58 kgs అలా తగ్గిన వాళ్ళు ఉన్నారు, 54-55 kgs. అయితే ఇలా తగ్గిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం ఇంకా నేను ఇది ఆపదలుచుకున్నాను, ఇంకా వాడే ఉద్దేశం లేదు అనుకున్నప్పుడు వీ కెన్ టెల్ దెమ్ టు డౌన్ టైట్రేట్. అంటే దాని బదులు కొంచెం ట్యాబ్లెట్ రూపంలో కొన్ని మందులు ఉన్నాయి. అంటే తగ్గిన వెయిట్ని మళ్ళీ స్ప్రింగ్ బ్యాక్ అవ్వకుండా కొంచెం మెయింటెనెన్స్ లాగా ఉండే మందులు కొన్ని ఉన్నాయి. సో వాటి ద్వారా ఈ తగ్గిన వెయిట్ని అట్లీస్ట్ ఫర్దర్ వెయిట్ లాస్ కాదు, తగ్గిన వెయిట్ని అలా మెయింటైన్ చేయడానికి మనం హెల్ప్ చేయొచ్చు. దానికి కొన్ని మందులు అయితే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 25 to 30 ఏజ్లో ఉన్న అంటే యువకులు తగ్గాలనుకుంటే ఇది ఓకేనా? ఇలాంటి ఇంజెక్షన్స్ తీసుకోవచ్చా? అంటే ముందు మనం ఏం చెప్తామంటే ఒక 2-3 months స్ట్రిక్ట్గా డైట్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, మంచి హైడ్రేషన్ చేయాలి, స్లీప్, దెన్ స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి కంప్లీట్గా వదిలేసి మంచి లైఫ్ స్టైల్ ఫాలో అయ్యి 2 నెలలు ఎంత తగ్గుతారో ట్రై చేయమని చెప్తాం. ఈ 2 monthsలో ఇఫ్ వెయిట్ లాస్ ఈజ్ నాట్ సిగ్నిఫికెంట్, ఓన్లీ 1 or 2 kgs మాత్రమే తగ్గారు, బట్ వాళ్ళు తగ్గాల్సిన వెయిట్ 25 kgs ఆర్ మోర్ ఉంది అనుకున్నప్పుడు కొన్ని బ్లడ్ టెస్టులు చేసి హెచ్బిఏవన్సీ అవ్వచ్చు, యుఏసిఆర్ కావచ్చు, ఇట్లా కొన్ని బేసిక్ థైరాయిడ్ అవ్వచ్చు, ఇలా కొన్ని టెస్ట్ చేసి వీటిలో ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వాటిని కరెక్ట్ చేస్తూ మనం ఈ మందులు స్టార్ట్ చేయొచ్చు. అంటే థైరాయిడ్, బీపీ ఉన్న వాళ్ళు ఈ ఇంజెక్షన్ తీసుకోవద్దా? తీసుకోవచ్చు, బట్ ముందు ప్రాబ్లం ఉన్నప్పుడు వాటిని కరెక్ట్ చేయాలి. మనం హైపోథైరాయిడ్ స్టేట్లో ఉన్నప్పుడు వీ షుడ్ మేక్ దమ్ థైరాయిడ్. నార్మల్ థైరాయిడ్ లెవెల్స్ వచ్చిన తర్వాత, దెన్ సపోజ్ బీపీ ఉంది, బీపీ కంట్రోల్కి మనం మందులు అవి ఇచ్చిన తర్వాత స్టార్ట్ చేయాలి. అంటే బేస్ లైన్ ఈ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని కరెక్ట్ చేసిన తర్వాతనే వీ హ్యావ్ టు స్టార్ట్ దీస్ మెడిసిన్స్. అయితే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న మహిళలు దీనికి సురక్షితమేనా? ఇది ఇంజెక్షన్స్ తీసుకోవచ్చా? సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు అంటే 2 months ముందు ఖచ్చితంగా ఈ మందులు ఆపేసి. కానీ అంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి, సో గైనకాలజిస్ట్ చాలామంది నాకు రిఫర్ చేస్తూ ఉంటారు. దే విల్ ఆస్క్, కొంచెం బరువు తగ్గితే హర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఫెర్టైల్ అంటే ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ అవుతుంది కాబట్టి దే రిఫర్ టు మీ. అయితే ఒక మోతాదు వరకు తగ్గించిన తర్వాత మేము పలానా డేట్ ఒక 2 months తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ మందులు ఆపాలి. సో ఈ 2 months అంటే 60 days కూలింగ్ పీరియడ్ అనేది రియలీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మందు షుడ్ నాట్ బి అంటే యూజువల్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా మందు ఆపాల్సిన అవసరం ఉంది. ఇన్ఫ్యాక్ట్ ప్లాన్ చేసే 2 months కూడా మనం ఈ మందు బాడీలో ఉండకుండా చూసుకోవాలి. దీనికి ఏమైనా ఏజ్ అంటే క్రైటీరియా ఉంటుందా? ఈ ఏజ్ నుంచే స్టార్ట్ చేయాలి, లేకుంటే ఎల్డర్లీ పీపుల్ ఉంటారు కదా 60+ వీళ్ళు కూడా తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. ఇండియాలో 18 దాటిన వాళ్ళకి అఫీషియల్ రికమెండేషన్ ఇండికేషన్ అయితే ఉంది. కానీ యూఎస్లో ఇన్ఫ్యాక్ట్ 12 దాటిన తర్వాత 16 దాటిన తర్వాత కూడా కొన్ని వెస్ట్రన్ కంట్రీస్లో ఇస్తున్నారు. అండ్ 60 దాటిన తర్వాత కూడా ఒబీస్ ఉన్నారు, షుగర్ కంట్రోల్ బాగాలేదు అన్నప్పుడు ఖచ్చితంగా ఇవి 100% సేఫ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ దే హ్యావ్ కిడ్నీ ప్రాబ్లం కానీ లివర్ ప్రాబ్లం కానీ ఇవన్నీ ఉన్నా కూడా సేఫ్గా ఈ మందులు వాడచ్చు. కాకపోతే కాన్కామిటెంట్ వేరే షుగర్ మందులు కనుక వాడుతున్నప్పుడు మాత్రం వాటి డోసు మనం తగ్గించాలి. కొంచెం మార్పులు చేర్పులు అయితే చేయాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100 kilos ఉన్న ఒక వ్యక్తి ఇలాంటి ఇంజెక్షన్ తీసుకోవాలి అనుకుంటే స్టార్ట్ చేశాక పర్ మంత్ ఎంత తగ్గుతూ ఉంటారు వెయిట్? సో ఫస్ట్ మంత్ అక్లమటైజేషన్ డోస్ అంటాం, అంటే అలవాటు చేసే డోస్ కాబట్టి పెద్దగా తగ్గరు, ఒక 2-3 kgs తగ్గుతారు. సెకండ్ మంత్ మనం టిర్జపటైడ్ 5 mgకి వెళ్ళినప్పుడు 7.5కి వెళ్ళినప్పుడు సెకండ్ అండ్ థర్డ్ మంత్ మ్యాక్సిమం వెయిట్ లాస్ మనం చూడొచ్చు. నెలకి 5-6 kgs తగ్గిన వాళ్ళు ఉన్నారు. నెలకి 5-6 kg యూజువల్గా 4 to 5 kgs అనేది ఒక యావరేజ్ అనవచ్చు. బట్ దెన్ సెకండ్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్ అయితే బాగా ఎక్కువ తగ్గుతూ వస్తారు. దెన్ అఫ్కోర్స్ ఇది సపోజ్ వన్స్ ద రీచ్ దేర్ 70sలోకి వచ్చారు, 100 kg ఉన్న అతను 75కి వచ్చాడు, బట్ హీస్ గోల్ ఈజ్ 68 or 70 అనుకోండి, అప్పటి నుంచి తగ్గటం మాత్రం స్లో అవుతుంది. సో ఇట్ డిపెండ్స్. ఇప్పుడు గ్రాఫ్ లాగా ఫస్ట్ మంత్ కొంచెం తగ్గుతారు, సెకండ్, థర్డ్, ఫోర్త్ బాగా ఎక్కువ తగ్గుతారు, 5th, 6th మంత్ కొంచెం మళ్ళీ తక్కువ తగ్గుతారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్. ఇప్పుడు బేస్ లైన్ వెయిట్ బాగా ఎక్కువ ఉన్నారు, 120-130 kgs ఉన్న వాళ్ళు అయితే కొంచెం సెకండ్ టు ఫోర్త్ మంత్ ర్యాపిడ్ వెయిట్ లాసే ఉంటుంది. బట్ అగైన్ ఆఫ్టర్ ఎ వైల్ దే ప్లాటో, అంటే ఇప్పుడు 100 kgలకు వచ్చారు, తర్వాత 100 నుంచి 90కి తగ్గటం మాత్రం కొంచెం కష్టతరం అవుతుంది.
బట్ 130 to 100 రావటం మాత్రం కొంచెం ఈజీగానే తగ్గుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఇంజెక్షన్ మిస్ అయిపోతే ఏమవుతుంది? సో నథింగ్ టు వరీ. యూజువల్గా మిస్ అయినప్పుడు సెకండ్ థర్డ్ డే తీసుకోమని చెప్తూ ఉంటాము. ఫోర్త్ డే దాటింది అనుకున్నప్పుడు మళ్ళీ గో బ్యాక్ టు ద సపోజ్ ప్రతి సండే తీసుకుంటున్నారు, దెన్ ఈ సండే మర్చిపోయారు, దెన్ మనం ఏం చెప్తామంటే మీరు గుర్తున్నప్పుడు మండే కానీ ట్యూస్డే కానీ తీసుకోండి అంటాం. లేదు మర్చిపోయారు వెన్స్డే థర్స్డే వరకు అయిందన్నప్పుడు మళ్ళీ గో బ్యాక్ టు సండేస్, ప్రతి సండే తీసుకోవచ్చు. సో ఒక డోస్ మిస్ అయినా పెద్ద ప్రాబ్లం ఏం కాదు. దీనికి ఎంత ఖర్చు అవుతుంది? అంటే ఇప్పుడు ప్రైస్ చూసుకుంటే సాధారణ ప్రజలు కూడా అఫోర్డబుల్లేనా? సో రైట్ నౌ 2.5 mg స్టార్ట్స్ ఎట్ అరౌండ్ 14,500 per month. 5 mg 16,000, 7.5 అనేది 17,000 to 18,000. దెన్ అలా డోస్ పెరుగుతున్న కొద్దీ కాస్ట్ పెరుగుతుంది. అరౌండ్ 20,000 to 21,000 పర్ మంత్ అవుతుంది. ఏది 12.5 to 15 mg టిర్జపటైడ్ మాత్రం. అయితే త్వరలో అంటే ఒక 2-3 మంత్స్లో కంపెనీ కాస్ట్ తగ్గించే థాట్ ప్రాసెస్లో ఉందని వింటున్నాము. బట్ దీని సిస్టర్ మాలిక్యూల్ అయిన సెమాగ్లూటైడ్ మాత్రం చాలా తక్కువ కాస్ట్కి రాబోతుంది. 21 మార్చ్ నుంచి సెమాగ్లూటైడ్ కాస్ట్ ఇప్పుడున్న 12,000 14,000 పర్ మంత్ కాస్ట్ ఈజ్ గోయింగ్ టు కమ్ డౌన్ టు 3,000 పర్ మంత్. చాలా తగ్గుతుంది. సో జెనరిక్ అంటే ఇండియన్ కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి కాబట్టి సెమాగ్లూటైడ్ కాస్ట్ ఈజ్ గోయింగ్ టు కమ్ డౌన్ సిగ్నిఫికెంట్లీ బై 70-80%. సో 12,000-14,000 ఉన్నది మనకి 3,000లోనే వస్తుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఎక్కువ ప్రజలు వాడబోతున్నారు. అండ్ అఫ్ కోర్స్ వీటిని కొంచెం సూపర్విజన్లో వాడితే మాత్రం వీటి వల్ల అనేక బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఓకే. అవును, మీరు చెప్తుంటే నిజంగా చాలా బెనిఫిట్సే ఉన్నాయి. అండ్ ఇలాంటి ఊబకాయం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అంటే ఈ ఇండియన్ ప్రోడక్ట్స్ కానీ వస్తే ఇంకా మనకైతే విప్లవమే అనొచ్చు. చాలా తగ్గిపోతుంది. సో దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే తగ్గిపోతాయి. అండ్ అయితే డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాలి అంటారు. కరెక్ట్. సో ఇప్పుడు మనం అనుకున్న బరువు తగ్గిపోయామో అనుకుంటే ఇది ఇంకా కంటిన్యూ చేస్తారా ఈ ఇంజెక్షన్? యూజువల్గా మనం వీ కెన్ డౌన్ టైట్రేట్. సపోజ్ 15 mg వాడారు, రావాల్సిన వెయిట్ లాస్కి వచ్చింది, అండ్ సపోజ్ 75 kgs వాళ్ళ గోల్ అనుకున్నప్పుడు 75 రీచ్ అయిన తర్వాత మనం డౌన్ టైట్రేట్ చేస్తాం. 15 ఇవ్వకుండానే ఫర్ ఎగ్జాంపుల్ 7.5 ఇవ్వచ్చు, 10 ఇవ్వచ్చు. దెన్ మెయింటెనెన్స్ డోస్కి మనం వెళ్ళొచ్చు. అండ్ ఈ వాట్ ఎవర్ పీరియడ్ 6 months అవ్వచ్చు, 1 year వీళ్ళు స్ట్రిక్ట్గా డైట్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు కాబట్టి డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఆర్ ఫర్ ఎవర్. లైఫ్ టైం ఇదే డైట్ తీసుకోవాలి. అంటే హై ఫైబర్, హై ప్రోటీన్ అండ్ లో కార్బ్స్ అండ్ లో ఫ్యాట్. ఈ డైట్ మాత్రం దిస్ ఈజ్ ఫర్ ఎవర్. ఎందుకంటే వీటిలో మార్పులు చేసి మళ్ళీ ల్యాక్స్గా కొంచెం లేజీగా అయిపోయి ఎక్కువ తినటం లాంటివి చేస్తే మాత్రం ఖచ్చితంగా యూ మే గో బ్యాక్ టు యువర్ బేస్ లైన్ వెయిట్. కానీ డైట్ సరిగ్గా చేస్తూ ఎక్సర్సైజ్ కూడా చేస్తూ మీరు సరైన హైడ్రేషన్ చేసుకుంటూ కనుక ఉంటే మనం ఈ మోతాదు ద డోస్ ఆఫ్ ద మెడిసిన్ మాత్రం ఖచ్చితంగా హాఫ్ ఆర్ లెస్ కూడా మనం తీసుకురావచ్చు. అయితే మీరు చెప్తున్న ప్రకారం డైట్ గురించి చూసుకుంటే ఇప్పుడు కీటో డైట్ అంటారు, డెవిల్ డైట్ అంటారు. సో రకరకాల డైట్స్ ఉన్నాయి. ఇవి బెటర్ అంటారా, లేకుంటే హెవీ వర్కౌట్స్ బెటర్ అంటారా వెయిట్ లాస్కి, అండ్ ఈ ఇంజెక్షన్స్ బెటర్ అంటారా? సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఈచ్ ఇండివిజువల్. మనం కనుక ఇఫ్ యూఆర్ లుకింగ్ ఎట్ ఎ బేస్ లైన్ ఆఫ్ 130-140 kgs ఉన్నారు, బాగా ఎక్కువ ఉన్నారు అనుకున్నప్పుడు వీళ్ళకి ఈ 3 ఇంపార్టెంటే. వాళ్ళు తినే ఫుడ్లో నియంత్రణ, ఎక్సర్సైజు చేయాలి, ఈ మందుల అవసరం కూడా ఉంది. ఇట్ ఈస్ ఎ 3-pronged అప్రోచ్. అంటే ఈ 3 ఈక్వల్లీ ఇంపార్టెంట్. లేదు సపోజ్ 80 kgs ఉన్నారు, వీళ్ళు జస్ట్ 72-73కి ఏం చేస్తున్నారు, వాళ్ళకి జస్ట్ డైట్ అండ్ ఎక్సర్సైజ్తో మనం ఖచ్చితంగా హెల్ప్ చేయగలం. ఒక 4-5 kgs అయితే తగ్గుతారు. లేదు ట్రై చేశారు కానీ తగ్గట్లేదు అనుకున్నప్పుడు డైట్ చేయాలి, ఎక్సర్సైజు చేయాలి, కొంత మోతాదులో ఈ మందులు కూడా మనం ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. అయితే సోషల్ మీడియాలో మిరాకిల్ వెయిట్ లాస్ అంటూ ఉంటారు. సో అది దేన్ని అంటారు? ఈ ఇంజెక్షన్సా లేకుంటే ఈ డైట్స్ అంటారా? సో ఇలా మిరాకిల్ అంటే ద డెల్టా బేసిక్గా ఎంత తగ్గారు, ఎంత షార్ట్ స్పాన్లో అనేది యూజువల్గా అంటే చెప్తూ ఉంటారు. బట్ దట్ ఇస్ నాట్ రియలీ సేఫ్. మీకు 2-3 monthsలోనే నేను 15 kgs తగ్గాలి, 20 kgs తగ్గాలి అనుకున్నప్పుడు మీరు అన్నీ ఒకటేసారి చేయడం అనేది కూడా అంత మంచిది కాదు. 3 monthsకి ఒక 9 kgs, 8 kgs అలా గోల్ పెట్టుకోవాలి. మోర్ దెన్ దట్ ఈజ్ నాట్ సేఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. మీరు సరైన హైడ్రేషన్ లేకపోతే కిడ్నీ స్టోన్స్ రిస్క్ పెరుగుతుంది, యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగచ్చు. ఇట్లా కొంచెం పర్యవేక్షణలో అండ్ రియలిస్టిక్ గోల్సే పెట్టుకోవాలి. మీరు మిరాకిల్ వెయిట్ లాస్ అని 20 kgs తగ్గుతాను నేను 3 monthsలో అని అలా చేయటం అనేది ఇట్స్ డెఫినెట్లీ నాట్ సేఫ్. దానివల్ల కొత్త ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. సో డయాబెటీస్ రివర్సల్ కూడా ఉంటుందా? మనకు ఒకసారి డయాబెటీస్ వచ్చాక దాన్ని రివర్స్ చేయొచ్చు అంటారా?
సో ఈ మందులు టిర్జపటైడ్, సెమాగ్లూటైడ్ మందులు డయాబెటీస్కి అప్రూవ్డ్ అఫీషియల్గా. అంటే మరీ భారీ ఊబకాయం లేకపోయినా కూడా డయాబెటీస్ కంట్రోల్ లేనప్పుడు మాత్రం ఇవి ఖచ్చితంగా వాడచ్చు. వీటితో నియంత్రణ చాలా బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ షుగర్ కంట్రోలే కాకుండా హార్ట్, కిడ్నీ అంటే హార్ట్ అటాక్ రాకుండా 25%, కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా ఇంకొక 20% తగ్గించే గుణం ఉంది, ప్రాపర్టీ ఉంది ఈ మందులకి. కాన్కామిటెంట్గా మీరు కనుక క్యానగ్లిఫోజిన్, ఎంపగ్లిఫోజిన్ లాంటి టాబ్లెట్స్ కూడా కనుక వాడితే ఖచ్చితంగా డయాబెటీస్ రిమిషన్, అంటే షుగర్ ఉన్న పేషెంట్స్కి డయాబెటీస్ లేకుండా ఉండే ఛాన్స్ కూడా ఈ మందులు మనకి హెల్ప్ చేస్తాయి. అఫ్కోర్స్ రిమిషన్లో ఉండటానికి డైట్ ఇంపార్టెంటే, ఎక్సర్సైజ్ చేయాలి అండ్ ఈ మందులు వాడకం కూడా చేయాలి. అండ్ మనం కనుక అంటే ఇన్సులిన్ వాడుతున్నారు, సపోజ్ చాలా తీవ్రంగా డయాబెటీస్ ఉంది, వాళ్ళ ఇన్సులిన్ యొక్క డోసు మనం డ్రాస్టిక్గా తగ్గించచ్చు. అండ్ కొంతమందిలో కంప్లీట్గా ఇన్సులిన్ ఆపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి డయాబెటిక్ పేషెంట్స్కి. సో ఒకవైపు డయాబెటీస్ రిమిషన్ ఆర్ రివర్సల్ దిశగా మనం ట్రావెల్ చేయొచ్చు. అదేవిధంగా డయాబెటీస్ కంట్రోల్కి వాడే మందుల మోతాదు మనం తగ్గించచ్చు, నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ కూడా మనం ఖచ్చితంగా తగ్గించచ్చు. ఓకే, అయితే ఫైనల్గా బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? సో మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు ఖచ్చితంగా యూ హ్యావ్ టు ఫాలో డైట్ అండ్ ఎక్సర్సైజ్. ఇదేమి చీట్ ఇది కాదు, అంటే ఒక ట్రిక్ కాదు. ఓకే, ఇది ఖచ్చితంగా ఒకవైపు డైట్ చేస్తూ ఇంకోవైపు ఎక్సర్సైజ్ కూడా చేస్తూ సరైన మోతాదులో మీరు ఆశించినంత తగ్గకపోతే హెల్ప్ చేసే మందులే. అండ్ దెన్ ఖచ్చితంగా సూపర్విజన్లో వాడాల్సిన మందులు ఇవి. మీకు మీరే తీసుకోవటం అండ్ దెన్ ఆ సైడ్ ఎఫెక్ట్స్ని మీరు బేర్ చేయక కొత్త ప్రాబ్లమ్స్ని కొనుక్కోకుండా మీరు ఖచ్చితంగా గో హెడ్ విత్ ఏ క్వాలిఫైడ్ ఫిజిషియన్ అండ్ దెన్ వాళ్ళతో డిస్కస్ చేయండి. మీ గోల్స్ రియలిస్టిక్గా ఉండాలి. ఇన్ని మంత్స్లో ఇంత తగ్గగలరు అని మీకు తెలియాలి. ఇంకా ఎక్కువ తగ్గాలి అని అతిగా మీరు తాపత్రయ పడకూడదు. అండ్ వీటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటే వాటి గురించి మీరు అవగాహన పూర్తిగా ఉండాలి. అప్పుడే సేఫ్గా మీరు ఆశించిన వెయిట్ లాస్ గోల్స్ని మీరు రీచ్ అవ్వగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ మా ప్రేక్షకులకు అంటే ఒబెసిటీ గురించి ఏంటి, అసలు దీని మీద అపోహలు ఏంటి, అంటే ఈ కొత్తగా వచ్చిన ఈ ఇంజెక్షన్స్తో అంటే దీంతో ఏ లాభాలు ఉన్నాయి అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఎలా వాడాలి, ఇవన్నీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.